మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా భారతదేశ జెండా అందరికీ అండ నింగిలో ఎగిరే జెండా అందరూ మెచ్చే జెండా మనందరిలో ఆశలు రేపిన జెండా. హ్యాపీ రిపబ్లిక్ డే 2024. జెండా కర్రను అయితే డెకరేట్ చేసేస్తున్నాము. ఇది ఎందుకో మీకు ముందుకెళ్తే తెలుస్తుంది. చూడండి, మేమంతా ఇక్కడ కర్రను రెడీ చేస్తాము. ఎందుకంటే మేము ఇక్కడ అపార్ట్మెంట్ పైన రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కోసం అనమాట. అందరు పిల్లలు వచ్చారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చూడండి చక్కగా డ్రెస్సులు వేసుకుని ఒక్కొక్కళ్ళు మన రిపబ్లిక్ డే థీమ్లో లాగా ఆరెంజ్, వైట్, ఇంకా మిలిటరీ డ్రెస్సులు కూడా అట్లా వచ్చారనమాట. చాలా బాగుంది. అందరికీ పెయింటింగ్లు అవి వేసుకుంటున్నాము. ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా అసెంబ్లీ అయ్యారనమాట. అవెంజర్స్లో అందరూ అసెంబ్లీ అయినట్టు మొత్తం అందరం ఒక చోట అసెంబ్లీ అయ్యాము. కొంతమంది రాలేదు, అది వేరే విషయం. దాదాపుగా అందరూ పిలిచిన వాళ్ళంతా వచ్చారనమాట. సో అందరూ ఇంట్రెస్టెడ్గా ఎర్లీ మార్నింగ్ వచ్చారు. మేమైతే ఇక్కడ మీ ఫ్లాగ్ మీరు చూడొచ్చు. ఇందాక చెప్పా కదా, ఇది మేము అపార్ట్మెంట్లో ఫ్లాగ్ ఎగరేయడానికి అనమాట. అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా పిల్లలు అయితే సందరు అనమాట. మా పిల్లల కృతజ్ఞ అయితే ఫ్లాగ్ తీసుకుని అటు ఇటు పరిగెట్టడం అయితే స్టార్ట్ చేసింది. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళకి స్కూల్లో రిపబ్లిక్ డేస్ అవన్నీ పెద్దగా తెలియదు కాబట్టి ఇదే బాగా ఎంజాయ్ చేశారనమాట. మేము కూడా పెయింటింగ్స్ అవన్నీ వేసుకున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే పిల్లలు చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు అనమాట. ఇటు నుంచి అటు మొత్తం సాంగ్స్ పాడుకుంటూ ముందు నుంచి మేము ప్రిపేర్ చేస్తున్నాం కదా, ప్రిపరేషన్లో సాంగ్స్ పాడుకుంటూ అట్లా అనమాట. మా అపార్ట్మెంట్లో ఒక రిటైర్డ్ టీచర్ ఉన్నారు. ఆ టీచర్ గారు అయితే వచ్చి మనకి ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేశారనమాట. ఇక్కడ మా బ్రదర్ అయితే అసిస్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ పిల్లల్లో మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చారు. ఇంకా మా పాప కూడా వచ్చింది. సో ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ అద్భుతం ఏంటంటే మంచి గాలి ఉందన్నమాట. చాలా చక్కగా జెండా ఎగురుతుంది. అండ్ అందరూ సెల్యూట్ చేసుకున్నాము. ఇంకా పైన ఆకాశం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ కలర్కి కాంట్రాస్ట్గా మంచి ఈ కలర్స్ ఏదైతే ఉన్నాయో జెండాల కలర్స్ అవి సూపర్గా కనిపిస్తున్నాయి అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్గా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు స్కూల్లో నేను ఎప్పుడు చూసినప్పుడు అట్లా ఇంత క్లౌడ్స్ అయితే చూడలేదన్నమాట. నాకైతే బ్యాక్గ్రౌండ్ చాలా బాగా అనిపించింది. మా మణికొండలో ఇది హైయెస్ట్ పాయింట్ అనమాట దాదాపుగా. అంటే గోల్కొండ ఫోర్ట్ ఉందనుకోండి, దానికి తర్వాత అనుకోండి దాదాపుగా. సో అక్కడి నుంచి చూస్తే మొత్తం మణికొండ, హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచి జెండా ఎగరేస్తుంటే కింద వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. దీని తర్వాత స్నాక్స్ అంటే మీకు తెలుసు కదా, చిన్నప్పుడు మనం లడ్డు అండ్ హాట్ ఎలా చేసుకున్నామో ఇక్కడ కూడా లడ్డు అండ్ హాట్ అలాగే చేసుకున్నాం అనమాట. సో మా ఇంట్లో చేసి తీసుకొచ్చాము, అందరికి డిస్ట్రిబ్యూట్ అయితే చేసాము. ఇంకా అడిషనల్గా సింపుల్గా మరీ ఇంత సింపుల్గా అయితే బాగోదని చెప్పి టిఫిన్ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం అనమాట. అందరం ఉప్మా అయితే రెడీ చేసుకున్నాము. ఉప్మా రెడీ చేసుకుని మొత్తం అందరం తింటున్నాము ప్లేట్లో వేసుకొని. సో ఇక్కడైతే చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నమాట. అందరూ ఇంట్లో ఆవకాయ పచ్చడి వేసుకొని మొత్తం అందరూ కలివిడిగా అనమాట. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు మా అపార్ట్మెంట్లో ఉన్నారు అనమాట. మాది చిన్న అపార్ట్మెంటే, 8 ఫ్లాట్స్ ఉంటాయి. కాకపోతే ఎంత మిక్స్డ్ వెరైటీ ఉంటుంది అనమాట. సో అన్నీ మేము ఇలా ఏదైనా ఒక ఈవెంట్ వచ్చినా లేకపోతే ఏదైనా చేసుకోవాల్సి వచ్చిన అపార్ట్మెంట్లో అందరం కలిసికట్టుగా చేసుకుంటుంటాం అనమాట. మేము ఇక్కడ ఇదంతా ఎగరేస్తుండే పైన ఒక గెద్ద అయితే ఎగురుతుందనమాట. సో కొంతమంది గెద్దను చూసుంటారు, చూడకపోయి ఉంటారు. సో ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట. ఈగల్ అని చెప్పి కోర్స్ డేంజర్ అనుకోండి, కాకపోతే జనాలు చూసి చాలా ఎంజాయ్ చేశారనమాట. పైన ఎగురుతుంది. సో ఎవరి పొట్టలం వాళ్ళు దాచుకుంటూ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నమాట. మా పిల్లలు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇటు నుంచి ఇటు పరుగులు. ఇంకా మిగతా పిల్లలు కూడా చెప్పా కదా. సో ఇంకా వాటర్ కూడా తెచ్చుకున్నాం, కింద నుంచి వాటర్ తెచ్చుకున్నాం. మొత్తం ఆడుకోవడం, ఈ ప్యాకెట్స్ అవి దాచుకోవడం వీటితో సరిపోయింది అనమాట. రిపబ్లిక్ డే వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. సో ఫస్ట్ రిపబ్లిక్ డే నుంచి 1950 నుంచి ఈ రోజు వరకు మన రిపబ్లిక్ డేని ఎప్పుడు వదిలిపెట్టకుండా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఆఫ్ కోర్స్ ఇండిపెండెన్స్ డే కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. గాంధీ జయంతి కూడా. ఈ 3 నేషనల్ హాలిడేస్ అనమాట. నేషనల్ ఫెస్టివల్స్ లెక్క మనం అనుకోలేం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జెండా ఎగురుతున్నప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడే కాదు, ఎక్కడ జెండా చూసినా మనకు బాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, అవన్నీ పక్కన పెట్టేసి ఈ జెండా కోసం అంతా యునైట్ అయిపోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అది మన దేశంలో ఉన్న ఒక పవర్ అనమాట, మన జెండాలో ఉన్న ఒక పవర్. సో చూసారు కదా, ఇక్కడ మీరు టిఫిన్ అయితే చేస్తున్నాం మేము అంతా. సో పిల్లలకి తినిపించుకుంటున్నారు వాళ్ళ మదర్స్. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ సన్నీగా ఉంది, ప్లస్ క్లౌడ్స్ ఉన్నాయి. చాలా బాగుంది అనమాట. సో మళ్ళీ మీరు ఫ్లాగ్ని అయితే చూసేయచ్చు ఎంత బాగా అనిపిస్తుందో. ఈ హైయెస్ట్ పాయింట్ నుంచి ఫ్లాగ్ అయితే చాలా బాగా అనిపించింది. తర్వాత అందరూ టిఫిన్ చేసిన తర్వాత డిస్పర్స్ అయిపోయాము. ఇది మా రిపబ్లిక్ డే